It was good. Move, please. చాలా వైలెంట్గా సమాజమే తలదించుకునే విధంగా ప్రవర్తించి ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా అన్నా క్యాంటీన్ని బలవంతంగా మూసిచ్చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే వచ్చాం. ఎంతో స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం అన్నా క్యాంటీన్. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన, అదేవిధంగా పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఆలోచన విధానాన్ని కొనసాగించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం మూర్ఖంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లోనే సంవత్సరాలం కూడా జరగకముందే ఆకలితో ఆలోచనతో కేవలం 5 రూపాయలకి రోజుకి 3 కోట్ల భోజనం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తుంటే పట్టుకోలేక ఈర్ష్యతోటి బలవంతంగా పిలిపించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఇవాళ కలిపి 103, 100 సెప్టెంబర్ 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి గుర్తించి అలా క్లీన్గా ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయినా సరే క్యాంటీన్ నడిపితే 585 రోజులు ఇంకో క్యాంటీన్ నడపడం జరిగింది. ఒకటి శివాజీ చౌక్, ఒకటి మార్కెట్ సెంటర్లో. అక్కడ కూడా ఉండకూడదని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా, పైగా ఎంతోమంది దాతలు స్పందించి
వాళ్ళు యొక్క సహాయ సహకారాల వల్ల ఇంటి దగ్గర పెద్దలు మంత్రివర్యులు మనోహర్ గారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే ఒక స్వచ్ఛంద సంస్థలాగా నడపలేం, ఎంతోమంది దీనికి సహాయపడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా మీరు అన్నా క్యాంటీన్ల కోసం మన గుంటూరులో SBI బ్రాంచ్కి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దాని వివరాలు కూడా మీ అందరికీ ఇస్తాం. ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి భావనతోటి వాళ్ళ పుట్టినరోజులు ఇతర కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లో జరుపుకుని వారికి ఒక డొనేషన్ లాగా ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకొని దీని మెయింటెనెన్స్ కానివ్వండి, ఎవరికైతే పాపం నిజంగా పేదవాడు ఎదురు చూస్తున్నాడో ఆ పేదవాడికి ఆకలి లేకుండా చూసే బాధ్యత మన పైన ఉంది. సుమారు 350 మందికి ప్రతి పూట ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మరొక్కసారి నేను చెప్తున్నాను, సమాజంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ చేసే మంచి పనులు మాత్రం ఎప్పుడు నిలబడాలి. ఎందుకంటే పేదవాడికి అండగా నిలబడాలి. అదే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఆశించింది సంక్షేమం విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆ లక్ష్యంతో ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కొనసాగించడం. అందులో భాగంగా రాజా గారు కూడా ఈరోజు పాల్గొనడం, మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం డెడ్ లైన్ ప్రకారంగా ఆగస్టు 15 కల్లా పూర్తి చేసి నిలబడనే ఆలోచనతో ఆయన చూపించిన చొరవ మనస్ఫూర్తిగా సిబ్బంది అందరినీ కూడా ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు, వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత కాంతారావు గారు మన కాకతీయ బ్యాంక్ ఆయన పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం మనస్ఫూర్తిగా ఆయన కూడా కొంతవరకు నిధులు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దానికి ఆయన 10 లక్షల రూపాయలు చెక్ ఈరోజు ప్రకటించారు. మనస్ఫూర్తిగా ఆయనకి తెనాలి ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా పెద్దలందరూ కూడా ఈ విధంగా కలిసి రండి, ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొద్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. తండ్రిదండ్రులు కానీ లేకపోతే తాతలు వాళ్ళ యొక్క సంస్మరణ ద్వారా ఏదైనా చేయాలనుకుంటే అక్కడే చేశారు. అన్నీ కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా పేదవాడికి అందేలాగా ఈ ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున ఆ కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగానే భావిస్తా ఉన్నాను. మరి నిన్న ఆగస్టు 15 ఏ పూజ్య బాపూజీ అయితే స్వాతంత్ర ఫలాల కోసం ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారో ఆ స్వాతంత్ర ఫలాలు అందుకునే రోజు మరలా పేదవాడిని ఏ రోజు ఏకంగా పేదవాడిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా అని చెప్పి, ఎల్లప్పుడూ కూడా పేదవాడి పట్లే ఈ కూటమి అండ అని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ రోజున ముఖ్యమంత్రి ఆయన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ అనేది మనందరం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే పేదవాడి యొక్క ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అనేది చెప్పాలనేదే మా ఉద్దేశం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, మరి ఈ రోజున పెద్దలు గతంలోనే దాదాపు 4 రోజులు అయింది అని చెప్పి నేను 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. చాలా సంతోషం. అదేవిధంగా గుడివాడకు సంబంధించినటువంటి బాబ్జీ గారు కూడా ఈ రోజున ఒక 20,000 రూపాయలు 20,000 రూపాయలు మరి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చావారిపాలెం బాబ్జీ గారు కూడా ఇంకొక 25,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి నిత్యం గతంలో ఎవరైతే ఈ కమిటీ ఉందో రమేష్ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, పెద్దల చౌదరి గారు కానీ, వీళ్ళందరూ ఈ కమిటీ గతంలో ఏ రకంగా అయితే మనం అందరికీ కబురు చేసి ఏ రకంగా దానం చేయించామో అదే విధంగా తెనాలి పట్టణంలో 3 క్యాంటీన్స్కి సమపాళ్ళలో ఎక్కడ ఎవరు ఏం చేసుకున్నా కూడా ఇక్కడ చేసుకున్నట్టుగానే మనం ప్రతిబింబించేలాగా ఈ ప్రభుత్వానికి అండగా, పేద ప్రజలకు అండగా మనందరం ఉండాలని చెప్పి ఆ కీర్తి ప్రతిష్టలు మన ప్రాంతానికి దక్కాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అదొక స్ఫూర్తిదాయకం అవ్వాలని చెప్పి ఈ రోజున ఆ యొక్క సంఘటనలన్నింటిని కూడా పునస్కరించుకొని ఈ అన్నా క్యాంటీన్ని ప్రతి నిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రారంభించినందుకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ వారికి, వారందరికీ కూడా రమణరావు గారు కూడా